నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సండే రోజు చేసిన రెసిపీ మటన్ కర్రీ చేశాను. మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. చికెన్ తినకూడదు అంటున్నారు కదా, అందుకే మేము సండే రోజు మటన్ తెచ్చుకున్నాం. ఈ మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడైతే మటన్ కర్రీ చేసే విధానం చూసుకుందాం. మటన్ కర్రీ చేయడం కోసం కుక్కర్ను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి, కొన్ని ఆనియన్స్ గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి కట్ చేసి వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే. నేనైతే కేజీ మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ బోన్స్ ఉన్నాయి కదా, మనం కుక్కర్లో కుక్ చేయకూడదు. కర్రీ అంతా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బోన్స్ వేసుకుని కుక్ చేసుకోవాలి. అలాగే 2 స్పూనులు పసుపు వేసుకోవాలి, 3 స్పూనులు సాల్ట్ వేసుకోవాలి, 4-5 స్పూనులు కారం వేసుకుని ఈ మటన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్కి ఉప్పు కారం అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే కొద్దిగా కుక్ అయిన తర్వాత 2 స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ మటన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి 10 విజిల్స్ అయితే వచ్చాయి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీలా ఉంది కదా, ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మటన్ కర్రీ ఉడకడానికి. ఇలా కొంచెం విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలన్నమాట, మటన్ ముక్క మెత్తపడుతుంది. అలాగే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 స్పూనులు మసాలా పొడి వేసుకుని ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా అమ్మ నేర్పించిన మటన్ కర్రీ అయితే రెడీ. నేను చేసే రెసిపీస్ అన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నవే. మా అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీస్ అన్నీ చేస్తున్నాను అన్నమాట. అలాగే అమ్మ నేర్పించిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి కమ్మదనం మటన్ కర్రీ అండి. మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.